ఒక బెగ్గర్ క్యారెక్టర్ని చేసుకుంటూ కంప్లీట్గా ఉన్న ప్రజెంట్ దోచబడుతున్న దాన్ని చూపించండి అన్నట్టు. ఎట్లా చెప్పాలి మీకు, ఇది క్యాపిటలిజంకి కౌంటరింగ్ అన్నట్టు. ఇది కంప్లీట్గా అంటే రిచ్ వాళ్ళు ఉంటారు కదా, దేశాన్ని దోచుకుంటున్న వాళ్ళు, వాళ్ళకి కౌంటర్ సినిమా ఇది. చాలా డీప్గా స్టడీ చేసి రాసిరు, స్టోరీ ఎక్సలెంట్ ఉంది. తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది. ఎందుకంటే మీరు ఎంటర్టైన్మెంట్, మాస్ ఇట్లాంటివి స్మగుల్స్కి దానికి దీనికి ప్రిఫర్ చేస్తారు కానీ ఇలాంటి మూవీస్కి ఇవ్వరు. బట్ ఇది చూస్తే మాత్రం డెఫినెట్లీ హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఎప్పుడు మనకు లవ్ స్టోరీస్, రొటీన్ స్టోరీస్ కాకుండా ఇలాంటి మెసేజ్ ఉన్న సినిమా తీయడం శేఖర్ కమల సార్కి సాధ్యమైంది, సక్సెస్ అయింది సినిమా. నాగార్జున గారు, ధనుష్ గారు ఇద్దరు పోటీపడి నటించారు సినిమాలో. ఎక్కడ కూడా అంటే ఎవరు బాగా చేసిరు, ఎవరు బాగా చేయలేరు అని చెప్పకుండా అందరూ బాగా చేసిరు. ఉన్న టైంని పర్ఫెక్ట్గా యూజ్ చేసిరు. టైంని కాస్టింగ్ అసలు బిచ్చగాడి క్యారెక్టర్లో ధనుష్గా అనిపించలేడు, అంత న్యాచురల్గా నటించిండు. బాగుంది సినిమా. 2-3 సెకండ్లు అంతవరకు ఎక్స్పెక్ట్ చేయలేం కానీ బట్ ఓవరాల్గా అయితే సినిమా మంచిగా ఉంది. మంచి సినిమా అని చెప్పొచ్చు. హైలైట్ సీన్స్ అంటే ట్విస్ట్, లాస్ట్లో ట్విస్ట్ జరిగింది, అది బాగుంది సినిమా. ఇది క్యాపిటలిజం. రష్మిక అంటే ఏమంటున్నారు, రష్మిక తక్కువ చూపించారంటే అక్కడ నీడెడ్, అంతవరకు ఎంతవరకు కావాలో అంతవరకు పెట్టారు. బట్ ఓవరాల్గా అయితే సినిమా బాగుందండి, చూడండి డెఫినెట్లీ. పుకారులు నమ్మకండి, ల్యాగ్ ఉంది అది ఉందని, అవన్నీ పుకార్లు. సినిమా లవర్ అయితే ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. కలెక్షన్ అంతవరకు వెళ్ళదు, 300 crores అయితే మినిమం వెళ్తుంది.